ఇది కేవలం చాలా మంది ఫోటో మాత్రమే అనుకుంటే చాలా పొరపాటు. ఇది అమ్మ ప్రేమకు త్యాగానికి నిదర్శనం. అమ్మ ప్రేమకు లాస్ట్ చిట్ట చివరి లిమిట్గా చెప్పవచ్చు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. మ్యాటర్ ఏంటంటే రీసెంట్గా జరిగిన జబల్పూర్ క్రూజ్ యాక్సిడెంట్లో చాలామంది నీళ్ళలో పడిపోయి షిప్ మొత్తం మునిగిపోవడం జరిగింది. ఇది ఎగ్జాక్ట్గా మధ్యప్రదేశ్ జబల్పూర్ దగ్గర జరిగింది. నర్మదా నదిలో సైట్ సీన్కి వెళ్ళిన ఒక పడవ అయితే మునిగిపోవడం జరిగింది. దాదాపుగా ఆ పడవలో ఉన్న 9 మంది అయితే స్పాట్లోనే చనిపోవడం జరిగింది. ఆ టైంలో లైఫ్ జాకెట్ వేసుకొని ఉంది. సో తను అనుకుంటే తన ప్రాణాలు కాపాడుకొని ఉండవచ్చు, కానీ అమ్మ కంటే తన పిల్లల ప్రాణాలే ముఖ్యమని ఒక తల్లి తన బాబును గుండెలకు హత్తుకొని గట్టిగా లాస్ట్ చివరి వరకు ఆ బాబును కాపాడడానికి ప్రయత్నించింది. కానీ వాళ్ళిద్దరూ ఆ నీళ్ళలో మునిగి చనిపోవడం జరిగింది. ఇక్కడ మనం బాగా ఒకటి గమనిస్తే తను బ్రతికే ఛాన్స్ ఉన్నా కూడా తన బాబు ప్రాణాలను కాపాడుకోవడం కోసం లాస్ట్ వరకు తను ప్రయత్నం చేసింది. కానీ ఆ బ్యాడ్ లక్ ఏంటో కానీ తను వాళ్ళ బిడ్డ ఇద్దరు నీళ్ళలో మునిగి చనిపోవడం జరిగింది. అందుకంటారేమో తల్లి ప్రేమ కంటే ఈ లోకంలో గొప్ప ప్రేమ ఇంకోటి ఏదీ లేదని. సో ఈ వీడియో చూస్తేనే మనకు అర్థమవుతుంది. నిజం చెప్పాలంటే ఈ ఒక్క అమ్మే కాదు, మన అమ్మ కూడా మన కోసం ఎన్నో త్యాగాలు చేసి ఉంటారు. అండ్ మనం ఎంత బాధ పెట్టినా కూడా ఆ బాధను దిగమింగుకొని మన మీద అంతులేని ప్రేమను కూడా చూపిస్తూ ఉంటారు. దయచేసి ఒక్క నిమిషం మీ లైఫ్లో మీ అమ్మతో కూర్చొని మాట్లాడి చూడండి. సో తనకి మనస్ఫూర్తిగా సారీ చెప్పండి అండ్ తన నిస్వార్థ ప్రేమకు థ్యాంక్స్ చెప్పండి. సో ఈ ప్రపంచంలో తల్లి ప్రేమను రీప్లేస్ చేయాల్సి వస్తే ఆ ప్లేస్లో తల్లి ప్రేమ తప్పిస్తే వేరేదైతే ఉండదు. సో గైస్, ఇదంతా చూశాక మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. తల్లి ప్రేమ ఎంత గొప్పదో ఈ వీడియోలో అయితే ఈ అమ్మ అయితే మనకు చూపించింది. సో తల్లి త్యాగానికి తల్లి ప్రేమకు నిదర్శనంగా ఈ వీడియో అయితే నేను చెప్పుకుంటున్నాను. ప్రేమ కంటే, భర్త ప్రేమ కంటే, గురువుల ప్రేమల కంటే, చివరికి దేవుడి ప్రేమ కంటే కూడా ముఖ్యమైనది ఒకటి ఉందండి. మన నుంచి ఏమీ ఆశించని ప్రేమ. నువ్వు అందంగా ఉన్నా లేకపోయినా, నీకు ఐశ్వర్యం ఉన్నా లేకపోయినా, నీకు చదువు వచ్చినా రాకపోయినా, నీకు ఉద్యోగం వచ్చినా రాకపోయినా, ఎవరు నీతో ఉన్నా, ఎవరు నిన్న మధ్యలో విడిచిపెట్టి వెళ్ళినా కన్నా, నిన్ను కన్నందుకు, నిన్ను భూమి మీదకి తెచ్చేందుకు నేను ఒక ఉన్నావా నీకు కూడా ఉంటా అనగలిగింది ఈ ప్రపంచంలో తల్లి.